ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ సినీ మేకర్. ఆయన సినిమాలు తీస్తేనే సెన్సేషనల్ కాదు, ఆయన మీడియా ముందుకు వస్తే సెన్సేషనల్, ఆయన ట్వీట్ పెడితే సెన్సేషనల్, ఆయన ప్రతి అడుగు సెన్సేషనల్. అలాంటి సెన్సేషనల్ ఫిలిం మేకర్ ఆర్జీవి గత వారం రోజుల నుంచి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకు ఆయన మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు అంటే, ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత ఒక కేసు పెట్టారు. దేనికి పెట్టారంటే, వ్యూహం సినిమాలో ఆ సందర్భంగా ఆయన ఒకటి ట్వీట్ చేశాడని, అది మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత విచారణకు రమ్మన్నారు. ఆయన టైం అడిగాడు, మళ్ళా టైం ఇచ్చారు, మళ్ళా టైం అడిగారు. టైం ఇచ్చారో లేదో తెలియదు. పోలీసులు మాత్రం హైదరాబాదులో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ డెన్కు వెళ్ళారు, అంటే నివాసానికి. బయట నుంచున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు. ఇక చూడండి, టీవీలన్నీ, అంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే టీవీలన్నీ సెన్సేషనల్ వార్తలు పెట్టాయి. రామ్ గోపాల్ వర్మ ఇంటిపై పోలీసుల దాడి, రామ్ గోపాల్ వర్మని ఈడ్చుకొస్తున్నటువంటి పోలీసులు, రామ్ గోపాల్ వర్మ గోడ దూకి పారిపోయాడు, రామ్ గోపాల్ వర్మ డెన్నులో లేడు, రామ్ గోపాల్ వర్మ ఉనికిపోతున్నాడు, రామ్ గోపాల్ వర్మ ఎన్నో కబుర్లు చెప్తాడు కానీ కేసు పెడితే పారిపోయేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాడు, పిరికివాడు, ఇష్టం వచ్చినట్టు మొత్తం టీవీలన్నీ కూడా చెప్పాయి తెలుగుదేశానికి సంబంధించినవి. కట్ చేస్తే చిత్రం ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు మీడియా ముందుకు వచ్చాడు. ఎస్, నేను డెన్నులోనే ఉన్నాను, నన్ను ఎవరు అరెస్ట్ చేయడానికి రాలేదు, నా ఇంటి ముందుకు వచ్చారు, వెళ్ళిపోయారు, అసలు ఈ కేసులో ఎలా అరెస్ట్ చేస్తారు అని ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఛానల్స్ కన్నిటికి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్ట్గా స్టూడియోలకు వచ్చి లైవ్ ఇచ్చాడు. ఆయన ఈ మొత్తం ఎపిసోడ్లో 3 ప్రధానమైనటువంటి లాజికల్ క్వశ్చన్స్ రైజ్ చేశారు. అదేమిటంటే, నేను సంవత్సరం క్రితం పెట్టాను నా వ్యూహం సినిమా రిలీజ్ సందర్భంగా. సంవత్సరం క్రితం పెడితే ఇవాళ ఎందుకు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒకటి. రెండవది, నేను పెట్టింది ఎవరి మీద, వాడి మనోభావాలు దెబ్బతింటాలా, ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మూడో పాయింట్, ఒక చోట కాదు మనోభావాలు దెబ్బతింటుంది, చాలా చోట్ల దెబ్బతింటున్నాయి. ఏమిటిది, ఇది ధర్మమేనా ఈ కేసులో అని అడిగాడు. దానికి సమాధానం లేదు. కోర్టుకు వెళ్ళారు, క్వాష్ చేయమని అడిగారు. హైకోర్టు క్వాష్ చేయడానికి సిద్ధంగా లేనని పిటిషన్ కొట్టేసింది. తర్వాత ఆయన బెయిల్కి వెళ్ళాడు. ఆ బెయిల్ మీద నిన్న విచారణ జరిగింది. విచారణ జరిగి 9వ తారీఖు వేస్తూ 9వ తారీఖు లోపల మీరు ఏ విధమైన కఠిన చర్యలు రామ్ గోపాల్ వర్మ మీద తీసుకోవద్దని ఒక రిలీఫ్ ఇచ్చింది. ఇది టోటల్గా జరిగినటువంటి సంఘటన. పారిపోయాడు, గోడ దూకిపోయాడని ఇలా ప్రచారం చేసినటువంటి మీడియా తల ఎక్కడ పెట్టాలో అర్థం కానుకునే పరిస్థితిలో ఉంది. ఎంతసేపు చంద్రబాబు గారికి, కూటమికి భజన చేయాలనుకునేటువంటి మీడియా కాస్త విచక్షణతో ఆలోచించి వార్తలు ఇస్తే బాగుంటుంది తప్ప, ఏదో వ్యూవర్షిప్ కోసం పిచ్చి వార్తలు ఇవ్వటం వల్ల మీ క్రెడిట్ ఉండదు అనేది మీరు దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఏంటంటే, కేసులకు భయపడాల్సిన అవసరం లేదు, ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది, పారిపోతే న్యాయం జరగదు. పోసాని మీద కూడా కేసు పెట్టారు, పాపం భయపడ్డాడు, రాజీ పడ్డాడు, మెత్తబడ్డాడు. కానీ ఆర్జీవి మెత్తబడలేదు, మరింత ఘాటుగా సమాధానం ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. తిరగబడితే ఇలాంటి వ్యవస్థ, అన్యాయమైన కేసులు పెట్టిన వారు తప్పనిసరిగా తిరగబడితే భయపడతారు. రామ్ గోపాల్ వర్మను భయపెట్టాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం చివరికి రామ్ గోపాల్ వర్మను చూసే భయపడాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే మీకు అర్థమవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఇక్కడ నడుస్తుందో. అసలు రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు కేసు పెట్టారంటే, ఒకటే చిన్న విషయం. రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమాలో లోకేష్ బాబు గారిని, రెడ్ బుక్ ఆధారుగా ఇవాళ ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని పప్పు అని అన్నాడని కక్ష బట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారికి
అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి సందేశం, ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుందని ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచనున్నాను. మరొక అంశం ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకమైన నేత. ఆ మధ్యన ఆయన నియోజకవర్గంలో, అంటే ఇంతకుముందు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గంలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని ఆయన తల్లిదండ్రులు రమణ ఫోన్ చేస్తే వెళ్ళి ఆ పిల్లను పరామర్శించి వారికి అండగా ఉండే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే, ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు కట్టారు. మామూలు కేసు కాదు, పోక్సో కేసు. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఇది చాలా శక్తివంతమైన యాక్ట్. మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఒక యాక్ట్. దానికి బెయిల్ కూడా రాదు, చాలా కాలం లోపల ఉండాల్సి వస్తుంది. అలాంటి పోక్సో యాక్ట్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ప్రయోగించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిత్యం వెంకటేశ్వర స్వామి జపం చేసుకుంటూ ఉండే మనిషి, అవసరమైతే అందరికీ సహాయం చేసేటటువంటి మనిషి. అతని మీద పోక్సో కేసు పెట్టి భయపెట్టాలని చూశారు, కానీ శభాష్ అనిపించింది. దీనికంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భయపడలా. నేను భయపడను అన్నాడు, బెయిల్కు వెళ్ళను అన్నాడు, అరెస్ట్ చేసుకోండి అన్నాడు, అవసరమైతే జైల్లో ఉంటాను అన్నాడు. చివరికి కట్ చేస్తే ఆ తల్లిదండ్రులు అందరూ కూడా బయటకు వచ్చారు. ఆ పిల్ల తల్లిదండ్రులు వారు వచ్చి ఏం చెప్పారంటే, అసలు మేము చెవిరెడ్డి మీద కేసే పెట్టలేదండి. చెవిరెడ్డి మమ్మల్ని వచ్చి పరామర్శించడానికి వస్తే అతని మీద పోక్సో యాక్ట్తో కేసు పెట్టేటటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఉంటాం? ఇది పాపం కదా. అంటే ఎందుకు, ఏం జరిగింది, అసలు కేసు ఎందుకు రిజిస్టర్ చేశారంటే, పోలీసులు మా దగ్గరికి వచ్చారు, మీ అమ్మాయి మీద మీడియా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, ఈ పోస్టులన్నీ పోవాలి అంటే ఈ కాగితం మీద సంతకం పెట్టమన్నారు. మేము సంతకం పెట్టాము, మాకు చదువు రాదు. ఆ సంతకం పెడితే ఆ వైట్ పేపర్ మీద పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కేసు అట్రాక్ట్ అయ్యే విధంగా కంటెంట్ రాసుకుని, ఎవరు పోలీసు వారే రాసుకుని భాస్కర్ రెడ్డి మీద కేసు రిజిస్టర్ చేశారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం చేస్తున్న పని ఏమిటి అంటున్నా? ముఖ్యంగా చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం సిగ్గుపడాలంటున్నా. దిగజారండి. మరి ఇంతగా దిగజారుతారా? తప్పుడు కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే మీద మీరు తప్పుడు కేసులు పెట్టి హింసించాలని ప్రయత్నం చేయటం అనేది దారుణమైన విషయం కదా. అక్కడ పోలీసు యంత్రాంగం, చిత్తూరు పోలీసు యంత్రాంగానికి నేను మనవి చేస్తున్నా, చాలా తప్పు చేస్తున్నారు మీరు, దుర్మార్గం చేస్తున్నారు మీరు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో నిజానిజాలు ఉన్నాయో లేదో తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరే దొంగ సంతకాలు తీసుకుని కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారికి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, ఆయన కూడా చూడండి, ఇంత దారుణాలు చేస్తే భగవంతుడు క్షమించడు, భవిష్యత్తు కూడా క్షమించదు. ఇది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి చెప్తున్నాను. ఏది ఏమైనా ఈ ఇద్దరు కూడా శభాష్ అనిపించారు. ఒకరు ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుందని ఆర్జీవి గారు, తెగబడితే భాస్కరుడుగా నేను నిలుస్తానని, ప్రకాశవంతంగా నిలుస్తానని భాస్కర్ రెడ్డి నిరూపించాడు. వారిద్దరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.